హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్సిపి పార్టీ తన గోతిని తనే తవ్వుకుంటుందా అనే విషయం మీద కొద్దిగా తెలుసుకుందాం. ఈ విషయం మీద కొన్ని ఉదాహరణలతో మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. అవి ఏంటంటే, మొట్టమొదటిసారిగా తిరుపతిలో జరిగిన ఈ లడ్డూ కల్తీ గురించి. ఈ లడ్డూ కల్తీ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. దీనిలోనే చాలా వరకు సుప్రీంకోర్టు ద్వారా వేసిన సిబిఐ సిట్ అనేది చాలా వరకు దీని మీద విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో కొంతవరకు నిజానిజాలు అనేది బయటకు రావడం కూడా జరిగింది. దీంట్లో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా అభియోగాలు రావడం జరిగింది. ఆయన విచారణకి 13వ తేదీ రమ్మని సిట్ అనేది ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆయన అనారోగ్యంతో ఉన్నాను, నేను అంత దూరం ప్రయాణం చేయలేనని చెప్పడంతో ఈ సిట్ అధికారులు రేపు 20వ తేదీ హైదరాబాద్లోనే ఆయన ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ అనేది జరగలేదు, రిపోర్ట్లో అలా రాంగ్గా రావడానికి కారణం అక్కడ ఆవులు సరైన ఆహారం తీసుకోలేదు, అందుకని చెప్పి ఈ రిపోర్ట్లో కల్తీ జరిగిందని చెప్పి వచ్చిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో ప్రజలకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది. ఆవు సరిగ్గా ఆహారం తీసుకురాకపోతే నెయ్యి కల్తీ అవుతుందా? ఈ విషయం గురించి ఆయన మరి ఎవరు చెప్పారో కానీ ఆ సలహా అది ప్రజల్లో అయితే నమ్మడం జరగలేదు. అదేవిధంగా ఈ కల్తీ నెయ్యి విషయంలో కానీ, పరకామణిలో దొంగతనం జరిగిన విషయంలో కానీ చాలా వరకు ఈ వైఎస్ఆర్సిపి నాయకుల మీద అభియోగాలు వచ్చాయి. కాకపోతే ఇక్కడ దురదృష్టమైన విషయం ఏంటంటే, ఈరోజు ఈ పరకామణికి సంబంధించి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఇటువంటి వాటిలో సాక్షులుగా ఉన్న వాళ్ళని అనుమానాస్పదంగా మృతి చెందడం జరుగుతుంది. కాబట్టి నిన్న కూడా పరకామణి కుంభకోణం విషయంలో ఆ కుంభకోణాన్ని పట్టుకున్న విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ సతీష్ కుమార్ గారు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. కాకపోతే అది హత్య అని చెప్పి పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద విచారణ కూడా సాగుతుంది. కాకపోతే ఇక్కడ కోర్టులో నిజానిజాలు ఏంటనేది ఎలా తేలుతాయనేది విచారణ తర్వాత మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఇక్కడ సతీష్ కుమార్ గారి హత్య జరిగింది. ఆయన హత్య వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? అది జనరల్గా ప్రజలు ఊహించుకోగలరు. కాబట్టి దీనివల్ల కోర్టులో ఏ విధమైన తీర్పు వచ్చినా ప్రజల్లో అయితే ఆల్రెడీ దీని మీద ఒక డెసిషన్కి అయితే, ఒక నిర్ణయానికైతే వచ్చేయడం జరిగింది. ఇటువంటి విషయాల్లో వైఎస్ఆర్సిపి కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది వాళ్ళు చేశారా, వేరే కారణం వల్ల హత్య జరిగిందా అనేది ఇవన్నీ తర్వాత బయటపడతాయో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సిపి మీద అందరూ వేళ్ళు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆయన కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మద్యం కుంభకోణం విషయం. మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి సిట్ అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం కల్తీ విషయంలోనే ఈ రెండు విషయాల్లోనే చాలా భారీ ఎత్తున సిట్టు ఈ సాక్షుల్ని, ఆధారాలన్నీ సేకరించడం జరుగుతుంది. కాకపోతే ఈ విషయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్ని చెప్పినా ప్రజలు అనేవాళ్ళు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలో మద్యం అనేది ప్రజలు చాలామంది తాగారు. అప్పుడు రేట్లు ఎలాగున్నాయో చూశారు. దానివల్ల ప్రజలకి ఒక విధమైన అభిప్రాయం ఆల్రెడీ ఏర్పడిపోయింది. అది ఎలక్షన్ల ముందే ఆ అభిప్రాయం ఏర్పడిపోయింది. దీనిలో మద్యంలో కల్తీ జరిగింది, మద్యంలో చాలా వరకు డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇటువంటివన్నీ పబ్లిక్గా దొరికిపోయిన విషయాలు. ఇటువంటి వాటి విషయంలో తిరిగి మనం మంచి వాళ్ళని, ప్రజలే చెడ్డవాళ్ళు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎక్కడైనా సరే ప్రజలు ఏమైనా నమ్మేటట్టు ఉండే విషయాలు చెప్పాలి. కాబట్టి గత ప్రభుత్వం జరిగిన టైంలో జరిగిన
ఈ కుంభకోణాలన్నిటి మీద ప్రజల్లో ఆల్రెడీ ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. కాబట్టి ఇటువంటి విషయాలను వదిలేసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖచ్చితంగా తప్పులు చేయడం జరుగుతుంది. ఆ చేస్తున్న తప్పుల్ని పట్టుకొని వాటి మీద ఏవైనా సరే రెస్పాండ్ అయ్యి వాటి మీద ఏమైనా పార్టీ పరంగా ఏమైనా మంచి ఉద్యమాలు చేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, లేదంటే విమర్శలు చేయడం కానీ చేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప, మేము ఆ టైంలో ఏమీ చేయలేదు, మేమందరం చాలా మంచి వాళ్ళమే, ప్రజలే సరిగ్గా మమ్మల్ని అర్థం చేసుకోలేదు, ప్రజలే తప్పులు చేశారు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏముండదు. కాబట్టి గత టైంలో ఏం జరిగింది అనేది ప్రజలు ఆల్రెడీ మీకు శిక్ష వేసేయడం జరిగిపోయింది. కాబట్టి ఆ విషయాలు వదిలేసి ఇక నుంచి 2029 ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఏం చెయ్యాలనే దాని మీద దృష్టి పెడితే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి బాగుంటుంది. లేదంటే ఇప్పుడు వచ్చిన ఇటువంటి ఘోరమైన రిజల్ట్స్ 2029లో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.